హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిస్పీగా అండ్ క్రంచీగా చిప్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ చిప్స్ మనకి 1 మంత్ వరకు నిలువ ఉంటాయి. ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే అస్సలు పాడవవు. ఇంకా ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో 1 కప్ గోధుమ పిండి, 1/4 బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవాలి. అందులోనే క్రష్ చేసిన వాము కూడా యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేస్తున్నాను పిండికి సరిపడే అంత. తర్వాత కాస్త ఆయిల్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. ఆయిల్ అంతా పిండికి పట్టేలాగా. మీరు కావాలంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ ప్లేస్లో కలర్ చేంజ్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి మంచిగా. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ చపాతీ పిండిలాగా కలుపుకుందాం. మరీ ఎక్కువగా వాటర్ యాడ్ చేయొద్దు, కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ కలుపుకుందాం. మరీ ఎక్కువ సాఫ్ట్గా అవ్వద్దు, అలా అని గట్టిగా కూడా ఉండద్దు, మీడియంగా కలుపుకుందాం పిండిని. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకొని ఒక 20 మినిట్స్ వరకు పిండికి రెస్ట్ ఇద్దాం. ఒక లిడ్ క్లోజ్ చేసుకుందాం. 20 మినిట్స్ తర్వాత మరొకసారి పిండిని కలుపుకొని కొంచెం కొంచెంగా తీస్తూ చపాతీ చేసుకుందాం. ఆయిల్ అప్లై చేసుకొని చపాతీ చేసుకుందాం. చపాతీ మరీ తిన్నగా ఉండద్దు, అలా అని చెప్పేసి చాలా మందంగా కూడా ఉండద్దు, మీడియంగా చేసుకొని అలా కట్ చేసుకుందాం. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేను ముందుగానే ఆయిల్ హీట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్లో వేస్తున్నాను. మంట లోలో పెట్టుకొని యాడ్ చేయాలి. తర్వాత మీడియం టు హై అడ్జస్ట్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా కలుపుతూ. చూసారుగా కలర్ చేంజ్ అవుతుంది. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తీసిద్దాం. ఇంకా అలానే మనం ఇంకో చపాతీ కూడా చేసుకుందాం. మీరు కావాలంటే చపాతీ ముందుగానే చేసుకొని తర్వాత కట్ చేస్తూ ఆయిల్లో యాడ్ చేసుకోవచ్చు. ముందుగానే అన్ని చపాతీస్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని. సేమ్ ప్రాసెస్ రిపీట్ చేద్దాం. ఈ చిప్స్ మనకి నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి. అండ్ చల్లారిన తర్వాత మనం ఏదైనా డబ్బాలో పెట్టేసి క్లోజ్ చేసుకోవాలి. చూడండి పిండిలాగా ఎలా అవుతుందో. క్రష్ చేస్తే చాలా క్రంచీగా ఉంటాయి. ఎంతో టేస్టీ అయిన చిప్స్ రెడీ. Thanks for watching the video. Do share, like and subscribe my channel.